ఫస్ట్ ఇంతకుముందు డేటా సైన్స్ నేర్చుకునే వాళ్ళు దానిలో పార్ట్ కింద డేటా అనలిస్ట్ నేర్చుకుని ఒక పవర్ బిఐ లాంటి టూల్ నేర్చుకుని ట్యాబ్లు కానీ సో రిపోర్టింగ్ టూల్స్ మీద కూడా డేటా అనలిస్ట్గా జాబ్ కొట్టేవాళ్ళు. కానీ ఆ డేటా సైన్స్ అనే కంప్లీట్ కోర్సులో ఏదైతే డేటా అనలిస్ట్ అనే పార్ట్ ఉందో అది రిపోర్టింగ్ నుంచి ఏఐ డెసిషన్ మేకింగ్కి చేంజ్ అయిపోయింది. అంటే ఇంతకుముందు ఎలా ఉండేది, రిపోర్ట్స్ తయారు చేయటం, డాష్ బోర్డ్స్ తయారు చేయటం, ఎక్సెల్లో అనాలిసిస్ చేయటం. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, సో జనరేట్ ఇన్సైట్స్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, సపోర్ట్ డెసిషన్ సిస్టమ్స్. అంటే ఇప్పుడు మీరు మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ లాంటి కంపెనీలు ఏం చేస్తున్నాయి, ఆల్రెడీ ఏఐ టూల్స్ ఇంటిగ్రేట్ చేసి డాష్ బోర్డ్ని ఆటోమేటిక్గా ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక డేటా అనలిస్ట్ మాన్యువల్గా రిపోర్ట్ క్రియేట్ చేయడం పోయింది, దాని బదులు ఏఐ ఏజెంట్సే రిపోర్ట్స్ ఇస్తున్నాయి. ఆ రిపోర్ట్ని అనాలిసిస్ చేసి డేటా అనలిస్ట్ డెసిషన్ తీసుకుంటున్నాడు. అంటే రివర్స్ అయింది, అంటే రోల్ షిఫ్ట్ అయింది. రిపోర్టింగ్ నుంచి డెసిషన్ మేకింగ్ ప్లస్ వ్యాలిడేషన్కి ఆ రోల్ షిఫ్ట్ అయింది. ఇది ఒక చేంజ్ అయిన ట్రెండ్ అని చెప్పొచ్చు మనం.